హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే తెలంగాణ స్పెషల్ సర్వపిండి ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను పెట్టేదైతే సోరకాయ సర్వపిండి, అందుకే సోరకాయను పీల్ చేసుకుంటున్నాను. తర్వాత సోరకాయను ఇలా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. తర్వాత తురుముకోవాలి. గ్రైండర్ పట్టిన దానికంటే ఇలా తురుముకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది సోరకాయ సర్వపిండిది. తురుముకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 5-6 వెల్లుల్లి, అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకొని దంచుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చా దంచుకోవాలి. తర్వాత పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని మళ్ళీ దంచుకోవాలి. ఇది కూడా కచ్చపచ్చగా దంచుకోవాలి. మరీ మెత్తగా కాకుండా చూసుకోండి. అలా అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఉల్లాకు మరియు కరివేపాకు కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి. తర్వాత గిన్నె తీసుకొని అందులో మీకు కావాల్సినంత బియ్యం పిండి వేసుకోండి. నేనైతే 2 కప్పుల వరకు తీసుకుంటున్నాను. అలాగే 2 గంటల ముందు నానబెట్టిన శనగపప్పు కూడా వేసుకోండి. దీనివల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది. వేయించి పక్కన పెట్టుకుంటున్న నువ్వులు కూడా వేసుకుంటున్నాను. మీరు పల్లీలు కూడా వేసుకోవచ్చు నువ్వులతో పాటు టేస్ట్ కోసం. అలాగే మనం ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి జీలకర్ర ముద్ద కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. అలాగే ముందు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లాకు కరివేపాకు కూడా వేసుకోవాలి. అలాగే మనం ముందు తురుము పెట్టుకున్న సోరకాయ కూడా వేసుకోవాలి. సోరకాయ ముందుగా తురుముకోవడం వల్ల కొద్దిగా నల్లగా అయింది. రుచికి తగినంత ఉప్పు అలాగే కారం కూడా వేసుకోవాలి. మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కొద్దిగానే వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. కావాలంటే పిండి కూడా యాడ్ చేసుకోండి. ఈ పిండిలో ఎలాంటి వాటర్ పోయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సొరకాయలోనే ఎక్కువ క్వాంటిటీలో వాటర్ ఉంటాయి కాబట్టి అవిటితోనే సరిపోతుంది పిండి. తర్వాత ఒక గిన్నె అయినా ముకుడైనా తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. సర్వపిండి పెట్టుకునే గిన్నెలు కూడా సపరేట్ ఉంటాయి, కానీ మేము ఎప్పుడు ఇందులోనే చేసుకుంటాం. తర్వాత పిండి ముద్ద తీసుకొని మనం ముందుగా తీసుకున్న గిన్నెలో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. మీకు లావుగా కావాలనుకుంటే లావుగా, సన్నంగా కావాలంటే సన్నంగా ఒత్తుకోండి. సర్వపిండికి ఇలా చిన్న చిన్న హోల్సే ఇంపార్టెంట్. నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒక 4-5 హోల్స్ చేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ పోసుకోండి, ఎందుకంటే సర్వపిండి దీనివల్లనే బాగా ఉడుకుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నెను 4 వైపులా తిప్పుకుంటూ సర్వపిండిని మంచిగా కాల్చుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ తెలంగాణ స్పెషల్ సర్వపిండి రెడీ. ఇలా కాలిన తర్వాత తీసి రివర్స్ కాల్చుకొని తినేయడమే. అంతే, టేస్టీ సర్వపిండి రెడీ.